ప్రతిసారి ఒక చక్కని మోటివేషనల్ స్టోరీతో ప్రారంభించడం మాకు అలవాటు, మీ ద్వారా వినటం అనేది కూడా సంతోషం. ఈసారి ఏ స్టోరీ చెప్పబోతున్నారు? ఇవాళ కూడా చిన్న కథ చెప్పుకొని కార్యక్రమంలోకి వెళదాం. ఎప్పటిలాగే సరే, మహాభారత సంగ్రామం, కురుక్షేత్ర సంగ్రామం ముగించబడింది, అంతా అయిపోయింది, విజయం పాండవులు సొంతమైంది. ధర్మరాజు పట్టాభిషిక్తుడు అయ్యాడు, రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు, మంచి హుషారుగా ఉన్నాడు, ఎదురు లేదు, అభ్యంతరాలు లేవు, తను చేసిందే చేత, పాడిందే పాట నడుస్తోంది. సరే, రోజు దాన ధర్మాలు చేస్తూ, లేని వాళ్ళని ఆదరిస్తూ, గొప్ప గొప్ప పనులు చేశానని గర్వపడుతూ, రోజు రోజుకి నేను కదా ఇలా చేస్తున్నాను, ఇంకెవరికి అవకాశం లేదు కదా, ఈ భూమండలాన్ని మొత్తం పరిపాలించే అవకాశం నాకే వచ్చింది, నా అంత అదృష్టవంతుడు ఎవరు లేడు, రోజు రోజుకి అది కాస్త పెరుగుతూ ఉంటుంది. కృష్ణుడు గమనిస్తూ ఉంటాడు, ఇది పెరగడం మంచిది కాదని. సరే, ధర్మరాజా, ఇప్పుడు మనం చేయాల్సింది అశ్వమేధ యాగం చేయి, ఇంకా నీ కీర్తి ప్రతిష్టలు పెరగాలి, ఇప్పుడున్నవి సరిపోవు, ఇంకా పెరగాలి అంటాడు. అశ్వమేధ యాగం చేయమంటే సరే, అశ్వాన్ని వదులుతారా, తిరిగిన ఏరియా అంతా ఆక్యుపై చేసుకుంటారు, ఎవరన్నా అడ్డగిస్తే వాళ్ళతో యుద్ధం చేసి వాళ్ళని, అంతే కదా అశ్వమేధ యాగం అంటే జనరల్ గా జరిగేది. అది ఒక అశ్వాన్ని వదులుతారు, అశ్వాన్ని యాగం చేసిన తర్వాత అశ్వాన్ని వదిలి అది ఎంత ఏరియా తిరుగుతారో ఆ ఏరియా అంతా ఆక్రమించుకుంటారు. దాన్ని ఎవరన్నా ఆపితే వాళ్ళతో యుద్ధం చేస్తారు. ఇది సరే, ఇలాగే మణిపూర్ దేశం మీదుగా అది వెళుతూ ఉంటుంది అశ్వం వదిలిపెట్టినప్పుడు. అక్కడ మయూరధ్వజుడు కొడుకు చెప్పేసి అంటాడు, అంటే అది నీ కొడుకు, నీ భార్య, నీ శరీర భాగాన్ని కట్ చేసి ఇవ్వాలి, మయంగా కోసి ఇవ్వాలి, నీ కొడుకు నీ భార్య అంటే, సరే దాందే ఉంది అలాగే తీసుకోండి అని చెప్పేసి అంటాడు. ధర్మరాజు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు. చూస్తూ ఉంటే అది రంపంతో కట్ చేస్తున్నారు శరీరాన్ని, పైనుంచి కిందకి మధ్యగా కట్ చేస్తూ ఉంటే ఆశ్చర్యపోతుంటాడు కృష్ణుడు కూడా. అప్పుడు వెడమ పక్కన కంటి నుంచి నీళ్లు కారుతూ ఉంటాయి మయూరధ్వజుడికి. అప్పుడు ధర్మరాజు చూసి, కృష్ణుడు చూస్తుంటారు, ఈ ఏడుస్తూ ఇచ్చే దానం మాకు అవసరం లేదు, ఏడుస్తూ ఇచ్చే దానం మాకు అవసరం లేదు అని అంటే, అప్పుడు మయూరధ్వజుడు చెప్తాడు, మహానుభావ, నేను ఏడ్చేది అందుకు కాదు, నేను ఇచ్చేది నీకు దానం ఇచ్చేది ఎడమ భాగం కాదు కదా, కుడి భాగం కదా ఇచ్చేది, వామభాగం ఇవ్వం, ఈ వామభాగంలోంచి కన్నీళ్లు వస్తున్నాయి, ఈ మిగిలిన పార్టు నాకే అవకాశం దక్కలేదేమిటి, ఆ మహానుభావుడికి దానంగా వెళ్లే మహత్తరమైనటువంటి భాగ్యం ఈ మిగిలిన భాగానికి కలగలేదు ఏమిటి అని చెప్పి బాధపడుతోంది తప్ప, మీకు ఇచ్చే భాగం హ్యాపీగానే ఉంది మహానుభావ అంటే, ఒక్కసారి కృష్ణుడి వల్ల కూడా జలధరించి ఒక్కసారి తను ప్రత్యక్షమై, మయూరధ్వజ నిన్ను ఏమనాలయ్యా, అసలు ఇంతటి దానగుణమా, ఇంతటి గొప్పతనమా, ఇంతటి సహనశీలత్వమా, ఇంతటి దయాగుణమా, ఇంత కీర్త, అసలు ఇంత బలమా నీకు, అసలు ఏమిటి ఇవన్నీ చూస్తుంటే ఏం అర్థం కావట్లేదు అని చెప్పేసి అంటే, అసలు ఏం కావాలి నీకు, తను ప్రత్యక్షం అవుతాడు. ధర్మరాజు కృష్ణుడు ఏం కావాలి నీకు అని అడిగితే, మహానుభావ, ఏముంది, దేహం అయిపోయిన తర్వాత ఉండేది ఆత్మే, దానికి ఒక ఖచ్చితమైనటువంటి ప్లేస్మెంట్ ఇవ్వు, ఇది అయిపోయిన తర్వాత దీంతో ఇంకేం బంధాలు ఉండవు, నన్ను అందరూ గుర్తుపెట్టుకునేటట్టు, నన్ను మర్చిపోకుండా ఉండేటట్టు, తదాస్తు అని కృష్ణుడు అంటాడు. అప్పుడు ఎక్కడ ఏ దేవాలయం ముందైనా ధ్వజస్తంభ రూపంలో నువ్వు ఉంటావు, తొలి పూజలు నువ్వే తీసుకుంటావు, ఏ దేవాలయమైనా నిన్ను ప్రదక్షించి నిన్ను నమస్కరించుకున్న తర్వాతే ఇష్టదైవం దగ్గరికి వెళ్లేటువంటి అవకాశం ఈ రోజు నుంచి నీకు కల్పిస్తున్నాను అంటాడు. సో మయూరధ్వజుడు ఆ రకంగా ధ్వజస్తంభ రూపంలో ప్రతి దేవాలయం ముందు మనకు సత్కరిస్తాడు.